ఇక టీచర్ల బదిలీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వరంగల్, మెదక్ జిల్లాల్లో భారీగా అవకతవకలు బయటపడడంతో అధికారులపై విద్యాశాఖ వేటు వేసింది. తాజాగా మహబూబ్ నగర్ అధికారులపై ఆరోపణలు రావడంతో విచారణ మొదలుపెట్టింది విద్యాశాఖ. టీచర్ల బదిలీల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు నిజం కావడంతో ఇప్పటికే వరంగల్, మెదక్ డీఈఓలపై వేటు పడగా తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో టీచర్ల బదిలీల అక్రమాలపై కాన్సంట్రేషన్ చేశారు అధికారులు. ఫైల్స్ మొత్తం హైదరాబాద్ తీసుకొచ్చి మరీ విచారణ జరుపుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఫైల్స్ మొత్తం తిరిగేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు కుమ్ముక్కై కౌన్సిలింగ్ తర్వాత స్థానాలను మార్చి ఆర్డర్లు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రధానంగా దృష్టి సారించింది విద్యాశాఖ. తప్పుడు ధృవపత్రాలతో సీనియారిటీ లిస్టులో పేర్లు నమోదు చేసుకోవడం, బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి కౌన్సిలింగ్ లో లబ్ధి పొందారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వేకెన్సీ పొజిషన్స్ దాచిపెట్టి కౌన్సిలింగ్ కు హాజరు కాకుండానే కొంతమంది పైరవీల ద్వారా లబ్ధి పొందినట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాల ఒత్తిళ్లతో కీలక స్థానాలను కౌన్సిలింగ్ తర్వాత భర్తీ చేసినట్టు విచారణ అధికారులు గుర్తించారు. బదిలీ అక్రమాలపై అధికారులు ఎంక్వైరీ స్పీడప్ చేయడంతో అవకతవకలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.